బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. అటువంటి బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైకాపా, జనసేన ఈ 3 ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలుగా, కబాలీలుగా, కట్టు బానిసలుగా మారడం చాలా శోచనీయం, దురదృష్టకరం. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగ్గరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విజయవాడ మెట్రో రైలు రాలేదు. విశాఖ మెట్రో రైలు రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదు. ఇవన్నీ చాలక గోరు చుట్టు మీద రోకటి పోటుల ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అటువంటి బీజేపీ చేతిలో తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీలు కీలుబొమ్మలయ్యాయి. పార్లమెంటులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అటు వైకాపా, టీడీపీ పూర్తి మద్దతు ఇచ్చాయి. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకమైనటువంటి పౌరసత్వ సవరణ బిల్లుకైతేనేమి, రైతులకు వ్యతిరేకమైన వ్యవసాయ బిల్లులకు, వీటన్నింటికి కూడా ఈ 2 పార్టీలు పార్లమెంట్లో పూర్తి మద్దతు ఇచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ లేనప్పటికీ 100కి 100% ఓట్లు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి వచ్చాయి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా రాలేదు. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలనేది అర్థమైపోతూ ఉంది. దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ 3 కలిస్తే అది బీజేపీ. బీజేపీతో తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది డైరెక్ట్ పొత్తు అయితే జగన్ పార్టీది ఇండైరెక్ట్ పొత్తు. కాబట్టి ఈ 3 పార్టీల్లో ఏ పార్టీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, జగన్ పార్టీకి ఓటేసినా, జనసేనకు ఓటేసినా ఆ ఓట్లన్నీ బీజేపీకి వేసినట్లే. బీజేపీకి వేయడమంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీని, వైకాపాను, టీడీపీ, జనసేనను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.